నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్. నంద్యాల టౌన్ 10వ వార్డు నసం వీధిలో బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గోవిందు నాయుడు ఆధ్వర్యంలో లబ్ధిదారుకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు. అదేవిధంగా ఒక 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని అన్నారు. గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ని 3000 పెంచుతూ 5 సంవత్సరాలు గడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, ఏటా 250 పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని, టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ని 4000 పెంచుతూ అదేవిధంగా 3 నెలల ముందే ప్రతి నెల ఒక 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపు జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే అంటే ఈ రోజు మే 31, 2025వ తేదీన నంద్యాల నసం వీధిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో, అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఇన్ఛార్జి కమిషనర్ వెంకటదాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, 19వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి షేక్ మున్నా, 15 వార్డ్ టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు అజ్మీర్, మిద్దె హుస్సేన్, 10 వార్డ్ టీడీపీ నాయకులు ఫయాజ్, ఆసిఫ్, సమీయుల్లా, హుస్సేన్ వాలీ, మాభాషా, జాకీర్ మరియు మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.